చింటూగాడి సాహసాలు. నేను ఒక దేవకన్యని. భూలోకంలోని అందమైన ప్రదేశాల్ని చూడ్డానికి వచ్చాను. అలా ఈ వనం వైపుగా వచ్చిన నాకు అక్కడ వృక్షానికి ఉన్న పండును తినాలనిపించింది. నా దగ్గరున్న బాణాన్ని దాని వైపుగా సంధించాను. కానీ అనుకోకుండా ఆ వృక్షం కింద తపస్సు చేస్తున్న మునివర్యకి ఆ బాణం తగిలింది. తన తపస్సును భంగం కలిగించినందుకు ఆ మునీశ్వరుడు కోపంతో, నీవు ఈ భూలోకంలోనే ఆ గుహలో రాక్షసివై బందీగా ఉండిపోమని నన్ను శపించాడు. అప్పుడు ఆ మునీశ్వరుణ్ణి, నేను తెలియక చేసినది మళ్ళా మాయా అడవిలో అదే వలయం ద్వారా బయటికి వస్తారు. చూసిన చింటూ చాలా ఆశ్చర్యపోతాడు.